హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ అండి. ఇది 20x30 సైజు ప్లాట్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాను. తూర్పు వైపు బజారు, ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. ఈ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మెట్లకి 5 అడుగులు తీసుకున్నాము. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా వచ్చేసి 10x8 అడుగుల సైజు వచ్చిందండి. నేను ఇచ్చిన కొలతలన్నీ కూడా కట్టుబడులు తీసేసి గోడలు కడతాం కదా, ఆ గోడలకు వచ్చే కొలతలన్నీ తీసేసి మిగిలిన ప్లేస్లో మనకి ఏ విధంగా వస్తుంది అనేది, ఎంత కొలతలు వస్తాయి అనేది వివరణ అనమాట. పార్కింగ్ ఏరియా వచ్చి 10x8 సైజు వస్తుంది. ఇది మెయిన్ డోర్ పక్కనే విండో. మెయిన్ డోర్లోంచి ఎంటర్ అవగానే హాల్ సైజు వచ్చేసి 13x7 అడుగుల సైజు వస్తుందండి. 13 అడుగులు వెడల్పు, 7 అడుగులు పొడవు వస్తుంది. ఇటు ఉత్తరం వైపు విండో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే హాల్లోంచి కిచెన్లోకి వెళ్ళే విధంగా డోర్ కానీ ఆర్చీ కానీ ఏర్పాటు చేసుకోవాలి. కిచెన్ సైజు వచ్చేసి 10x6 అడుగుల సైజు, 10 అడుగులు పొడవు, 6 అడుగులు వెడల్పు. పూజకి గూడు చిన్నది 3x4 సైజు సపరేట్గా ఇచ్చామండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 10x10 సైజు మాస్టర్ బెడ్రూము. ఈ మాస్టర్ బెడ్రూమ్కి కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కానీ బాత్రూము కామన్ టాయిలెట్ ఇచ్చాము. అటాచ్డ్ బాత్రూమ్ కావాలంటే ఈ కిచెన్లోనే ఇక్కడ చూపించే విధంగా సింగిల్ రాయితో కట్టుబడేసేసుకొని ఇక్కడ డోర్ పెట్టుకోవాలి. ఇక్కడ డోర్ పెట్టుకుంటే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అవుతుందన్నమాట. అట్లా వద్దులే అని చెప్పేసి బయట ఇచ్చామన్నమాట. అటాచ్డ్ బాత్రూమ్ కావాలంటే ఇది ప్లాన్, ఈ విధంగా చేసుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 10x10 సైజు. మాస్టర్ బెడ్రూమ్కి దక్షిణ వైపు ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇటు బయటికి వెళ్తానికి ఒక డోర్ ఏర్పాటు చేసుకోవాలి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 10x9 సైజు. హాల్లోకి వచ్చే విధంగా ఒక డోరు, దానికి ఆపోజిట్గా బాత్రూమ్కి అటు బయటికి వెళ్ళే విధంగా పడమర వైపుకి డోరు, దాని పక్కనే విండో ఏర్పాటు చేసుకోవాలి. బాత్రూమ్ సైజు వచ్చేసి 3x6 సైజు బాత్రూము. ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట. ఓకే, మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. అలాగే మీకు ఏదైనా వీడియోలు కావాలంటే నాకు ఫోన్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు.